For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, గురు కుజుల కలయిక వలన మరి మీన రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ఎలా ఉండబోతుంది అంటారు ఈ 45 రోజుల పాటు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు కుజుల యొక్క కలయిక. గురువు కుజుడు వృషభ రాశిలో సంచారం చేయటం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు గురు కుజుల యొక్క సంచారం వల్ల మరి మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటుందో మనం ఒకసారి చూడాలి. అలానే గురు ధనకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, అలానే భాగ్య లాభాధిపతులకి సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతానాన్ని ఇచ్చేవాడే గురువు. అలాగే గురువు 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఇవ్వటం. కుజుడు భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే గృహ నిర్మాణము, అగ్రికల్చరు, రైతులు, కెమికల్ కంపెనీసు, కెమిస్ట్రీ లెక్చరర్సు, అలానే ల్యాబొరేటరీస్, అలానే మనకి అంగారకుడు రియల్ ఎస్టేటు, దాంతో ప్రమాదాలు, గాయాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల వ్యవహారాలు, రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఇవన్నీ తెలిపే గ్రహం ఏంటంటే కుజుడు. అంటే 2 గ్రహాల యొక్క కంజంక్షన్ కావటం వల్ల కుజగురువులు మిత్రులు కూడా వృషభ రాశిలో శుక్రక్షేత్రంలో సంచారం చేయటం వల్ల మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో గురుడు యొక్క ఫలితం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం పెరగటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపారం వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో కూడా మంచి విషయాలు జరగటం, కుటుంబ జీవితంలో కూడా ఆనందంగా ఉండటం, శాంతిపరంగా ఉండటం, కుటుంబ సౌఖ్యము, కీర్తి, వృద్ధి, ధనాదాయం బాగా పెరగటం, అలానే సంతృప్తికరమైన జీవితం, అలానే ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా అనుకూలమైన విషయాలకు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా సంతానం ద్వారా శుభవార్తలు కలిగే అవకాశాలు ఉంటాయి. అధికారులతోటి కొంత అప్రమత్తంగా నడుచుకోవాలి. అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, తప్పేమీ లేదు. అలానే వ్యాపారం యొక్క విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకందరికీ కూడా లాభాలు కలగటం, అనేక కష్ట నష్టాల నుంచి కూడా ఎంతో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కావటం, ఆర్థిక సమస్యలు, అలానే ఒత్తిళ్లు చాలా వరకు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రు రోగ రుణబాధల నుంచి వీళ్ళు విముక్తి జరిగే అవకాశాలు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఉద్యోగం బాగా కలగటం, ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలానే విదేశాల్లోకి వెళ్ళంగానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశాలు, కోర్టు సమస్యలు పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీనం, మేషం, వృషభం అంటే 3వ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం, గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు, రైతులకు అనుకూలంగా ఉంటుంది, మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి ఏదైతే వీళ్ళు స్థలాలు, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దాంతోపాటు ప్రతి ప్రయత్నం కూడా కార్య విజయం లభించే అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం లభించడం, విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టడం అనేది మంచిది. అంటే వివాదాలు జరగవు, కానీ ఆరోగ్యాన్ని అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రవర్తన విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అవార్డులు, రివార్డులు, సన్మానాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది, బంధువులతోటి అనుకూలంగా ఉంటుంది, అలానే మిత్రులతోటి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థస్థానాలు,
అలానే అకాల భోజనం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే సరైన సమయంలో సరైన భోజనం చేయటం చాలా మంచిది. అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యల విషయంలో కానీ, అబ్డోమెన్ సంబంధించిన కానీ, స్త్రీలకు గైనక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ మీన రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? తప్పకుండా వీళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం, అలానే క్షీరపుత్రాయ విద్య అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే చంద్రగాయత్రి మంత్రాన్ని, ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మీనరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగన ఆశిస్తున్నాం. ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే విష్ణుపరమైన ఆలయాలను సందర్శన చేయటం, అమ్మవారి యొక్క ఆలయాల సందర్శన చేయటంతో పాటు ప్రతి ఆదివారం రోజున కూడా ఎప్పుడైతే ఆగస్టు 26 వరకు కూడా ప్రతి ఆదివారం రోజున కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభిచ్చరాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురువు గారు, మీనరాశి వారికి గురు కుజుల కలయిక వలన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, చేయాల్సిన మంత్రాలు ఏంటి, చదవాల్సినవి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. నమస్కారం.